SRR Vari Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 92462 44315. పగడాల ప్రవీణ్ గారి గురించి ఆయన మరణం గురించి మేమందరం కూడా ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసాం. అది కొంతమంది అయితే యాక్సిడెంట్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది అది మర్డర్ అని అంటున్నారు. ఈ రెండింటిని తేల్చవలసింది పోలీసులు, ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా దీన్ని తేల్చాలి. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని ఇంకా తస్సారం చేస్తూ ఉన్నారు, ఇంకా దాన్ని పొడిగిస్తూ ఉన్నారు. ఈ పొడిగించడం వలన అనుమానాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేమైతే చాలా ఖచ్చితంగా అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి. మాకు అనుమానాలు ఉన్నాయి, అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఆయన తాగుబోతునని చెప్తున్నారు, ఆయన కాదునని మాకు అనుమానం ఉన్నాయి. మా దగ్గర ఎప్పుడూ అటువంటి పని జరగలేదు, మేమందరం కూడా ఆయనతో కలిసి పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి మాకు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ముఖం మాత్రం చూపెట్టలేదు. ఒకచోటేమో ముక్కుకి ముఖం అంతా కప్పుకొని కనపడతా ఉంది, ఒకచోట ఇట్లా వంగి కనపడతా ఉంది వాళ్ళు చూపెట్టేటువంటి ఫొటోస్లో. అలాగే హైదరాబాద్ నుండి కొవ్వూరు వరకు వచ్చినటువంటి ఆ ప్రయాణంలో కూడా ఆయన పూర్తి ముఖాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపెట్టలేదు. ఇటువంటి పరిస్థితులలో అనుమానాస్పద ఈ యొక్క మరణాన్ని ఛేదించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వం ద్వారా నడుస్తున్నటువంటి పోలీసు యంత్రాంగానికి ఉందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో అతి ప్రాధాన్యత ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు బయటకు తీసుకురాలా. పంచనామా జరిపించాలి. పంచనామా జరిపించినప్పుడు ఏం జరగాలి? మొట్టమొదట ఎక్కడెక్కడ జరిగింది, ఇదిగో పలానా చోట గాయమైంది మేము చూసాము, పలానా చోట తలకాయ పగిలింది మేము చూసాము, పలానా చోట ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఆ పంచనామాలో రాయాలి. అది ఎందుకు రాయలేదు? ఆ పంచనామా క్లియర్గా 10 మందికి ఎందుకు తెలియజేయబడలేదు? వీటిలన్నింటినీ కూడా ఒకసారి చూస్తే ఒక డౌట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో మతలబు జరుగుతుంది, ఈ మతలబుని ఖచ్చితంగా మనం ఛేదించాలి. ప్రతి ఒక్కరిలో ఆలోచన, క్రైస్తవులకు భయం వేస్తుంది. ఎందుకునంటే ఈరోజు ఇలా చేశారు, రేపుతో ఇంకా అనేక మందిని ఈ విధంగా చేస్తారేమోనని భయం వేస్తుంది. అందుకొరకే తాము కాపాడుకోవాలి అన్న ఉద్దేశం మీద ఈ రోజున మేమందరం కూడా కూర్చొని ఇక్కడ ఒక ఆలోచన చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. మేము నమ్ముతున్నాం, ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం, పోలీసులను నమ్ముతున్నాం, భారత రాజ్యాంగాన్ని నమ్ముతా ఉన్నాం. మేము భారత రాజ్యాంగంలో మాకు హక్కులు ఉన్నాయి. ఇటువంటి రాజ్యాంగం ఎక్కడా లేదు. కానీ ఈ రాజ్యాంగం కొంతమంది చేతులలో ఉండిపోయి పేద వర్గాలకి, దళిత వర్గాలకి, దళితుల నుండి క్రైస్తవత్వాన్ని పూర్తిగా తీసుకొని దాంట్లో నడుస్తున్నటువంటి క్రైస్తవ పాస్టర్లకి, సంఘాలకి చాలా అన్యాయాలు జరిగేటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. దీన్ని ఎదుర్కోవాలని అనుకుంటే మేము కూడా ఖచ్చితంగా ఏకమవుతాం. ఒక రోజున ఖచ్చితంగా మేమందరం కలిసి కట్టుగా ముందుకు వచ్చి ఈ యొక్క ప్రజలు లేక మిగతా వాళ్ళు చేసేటువంటి అన్యాయాన్ని అంతటిని కూడా ఎదుర్కొని మీ ముందుకు వస్తాం. అందుకొరకే ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మేము ఎవరిని దూషించట్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము పోలీసులకు వ్యతిరేకం కాదు, అధికారులకు వ్యతిరేకం కాదు. మేము కానీ మమ్మల్ని పొడుస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేం కదా, మమ్మల్ని చంపేస్తుంటే మేము చూస్తూ ఊరుకోలేం కదా, ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. మేము ఆ ప్రొటెక్ట్ చేసుకుంటానికి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మేము ఈ యొక్క అనేక మంది వ్యతిరేకుల మధ్యలో బ్రతుకుతూ ఉండగా మేము నిలబడాలో దాని గురించి ఆలోచన చేయడానికి ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టాం. ఈ ప్రెస్లో మీరందరూ కూడా మాకు సహకరించాలని, ఈ విషయాన్ని కూడా 10 మందికి మీరు తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మా అనుమానాన్ని నివృత్తి చేయండి. ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మర్డరా లేక యాక్సిడెంటా? యాక్సిడెంట్ అనటానికి మీరు చెప్తున్నారు, చాలా వీడియోలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ మర్డర్ అని అనటానికి ఎవిడెన్స్లు చాలా ఉన్నాయి. ఎవిడెన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. కోర్టు కేసులలో చాలా జరుగుతూ ఉంటాయి. ప్రాసిక్యూషన్ ఒక సైడ్ ఉంటుంది, ఇక్కడ ఎవిడెన్స్ ద్వారా ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిపోయినటువంటి అనేకమైన కేసులు మేము చూసాం, నేను కూడా చేశాను. కనుక మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో కూడా మీ సహకారంతో మీరు కూడా మాకు సహకరించి ఎవరు చెప్పేది నిజమో కాదో దాన్ని మీరు బయలుపెట్టాల్సిందిగా
మీ మీడియా వారిని కూడా కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.